మనసంతా నువ్వే, సో మా మనసంతా మీరే. మరి మీ మనసులో ఉన్న ఆ హీరో ఎవరు? అలా ఏం లేదండి, అలా చెప్పాలంటే శివుడువే నాకన్ని. ఓకే, శివయ్య. శివయ్య, అవును, నా మనసంతా శివయ్య. అవునవును, మా అందరి మనసంతా మీరే అయితే మీ మనసులో ఆ శివయ్య ఉన్నాడు. ఓకే, ఆ శివయ్య కాకుండా ఇంకెవరైనా? అలా ఏం లేదు ఆ మనసులో, ఇప్పటిదాకా ఎవరు లేరు. నిజం చెప్పాలి, నిజం చెప్తున్నా. నా పీపుల్ ముందు, నా ఆడియన్స్ ముందు నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు మేడం ఆ లవ్ పైన మీకున్న ఒపీనియన్? యాక్చువల్లీ నాకు తప్పుగా ఏం ఒపీనియన్ లేదు, బట్ లవ్ అంటేది అందరికి లక్. యాక్చువల్లీ ఇట్స్ ఏ లక్. లవ్ అంటేనే ఒక లక్. మంచిగా వెళ్తుంది, మంచిగా ఒక లవ్ దొరికిందంటే అందరికి అలా దొరకదు కదా, వచ్చిన వాళ్ళకి మంచిది. బట్ అలాంటి లక్ అందరికి రాదు అనేది నా ఒపీనియన్. సో అంటే ఈ జర్నీలో ఎప్పుడు మీకు అలాంటి వ్యక్తి దొరకలేదా? దొరకలేదని చెప్తే అది అబద్ధం అవుతుంది. ఇన్ని ఇయర్స్ అయింది కదా, సో ఎప్పుడైనా మనకు ఒక క్రష్ అయినా ఒక లవ్ అయినా లైఫ్ లో ఉండదు కదా. సో అలా ఉండేది అందరు అమ్మాయిలాగా ఆ ఒక టైంలో ఉండేది. బట్ మిస్అండర్స్టాండింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది కదా ఎప్పుడు. సో దాని వల్ల బ్రేకప్స్ అదన్నీ అయ్యేది. బ్రేకప్ అయిపోయింది అంటే దానిపైన ఇప్పుడు మీకున్న ప్రెజెంట్ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద బ్రేకప్ అయిందని నాకు లవ్ మీద ఏం బ్యాడ్ ఒపీనియన్ లేదు. నాకేదో అలా జరిగింది అందే, అందరికి అలా కాదు కదా. లవ్ ఇస్ ఎ వెరీ ప్యూర్ థింగ్ అంతే. ఓకే, గుర్తుందా మేడం ఆ మెమరీస్? గుర్తున్నాయా మీకు? ఇంకా ఉండదు కదా, ఏదైనా ఒక మెమరీ షేర్ చేసుకోరా? ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ నేను చూసా, బట్ కొన్ని అన్ని రొటీన్ గా మీ లైఫ్ జర్నీ అవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మీ డీప్ గా మీ లైఫ్ లోకి వెళ్దాం అనుకుంటున్నా నేను. సో అందుకోసమే ఏదన్నా మెమరీస్ కొన్ని షేర్ చేసుకుంటారా తనతో ఉన్న మీ మెమరీస్? అదే ఆ పర్సన్ తో, అదే యాక్చువల్లీ చెప్పకూడదు ఎందుకంటే ఆ పర్సన్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో హీస్ ఆల్రెడీ మ్యారీడ్. అప్పుడు నేను చెప్పకూడదు కదా, హీస్ హ్యాపీ ఇన్ హిస్ లైఫ్, నేను నా లైఫ్ లో హ్యాపీగా ఉన్నా, అప్పుడు అలా చెప్పకూడదు కదా. అండ్ ఇప్పుడు అతను కూడా మూవ్ ఆన్ అయ్యారు, అందుకే మ్యారేజ్ చేసుకున్నాను. నేను కూడా మూవ్ ఆన్ అయ్యా. అప్పుడు ఆ మెమరీస్ అన్ని పెట్టుకొని యూజ్ ఏం లేదు కదా. బట్ ఏదైనా మంచి మెమరీసే ఉంది. ఓకే, అంటే ఆ క్షణంలో తనకి మ్యారేజ్ అవుతుందని చెప్పి తెలిసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి మేడం? యాక్చువల్లీ నాకు అవుతుందని తెలియట్లేదు, ఆయన తర్వాత ఒక వీడియో చూసి తెలుసుకున్నా. అయ్యో, అదేంటి? యాక్చువల్లీ కాంటాక్ట్ లేదు కదా, బ్రేకప్ అయిన తర్వాత కాంటాక్ట్స్ అలా ఏం ఉండదు కదా. సో తర్వాత ఒక ఏదో ఇన్స్టాగ్రామ్ అలా ఏదో చూస్తుంటే ర్యాండమ్ గా ఒక వీడియో చూసా, అయ్యో ఎక్కడో చూసినట్టుంది, తెలిసిన పర్సన్ అని చూస్తే అతను. బాధ అనిపిస్తుందా మేడం? ఏం లేదు, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే మ్యూచువల్ గా బ్రేకప్ అయింది కదా, సో అందుకనే ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఏం లేదు, బాధ ఏం లేదు. ఎందుకంటే ఏం జరిగినా మంచిదికే అని నేను అనుకుంటా, మన మంచికే. సో అందుకని ఏం బాధ ఏం లేదు. అంటే మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. లైఫ్ లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. బట్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇండస్ట్రీ అంటే చాలా మటుకు భయపడతారు. బట్ మీ ఇంట్లో నుంచి ఎలా సపోర్ట్ ఉండేవి? యాక్చువల్లీ నాకు ఎక్కువ సపోర్ట్ నా ఫ్యామిలీ నుంచే దొరికింది, అందుకే నేను ఇక్కడ ఉన్నా. ఇప్పుడు నా ఫాదర్ అయినా నా మదర్ అయినా నా మీద పెట్టుకున్న నమ్మకం, ఓకే నా డాటర్, ఓకే తనకి ఇది ప్యాషన్, తనకి ఇదే ప్రొఫెషన్ అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. అంత బాగా నాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మమ్మీ డాడీ కూడా ఏంటి కళ అని చెప్తారు కదా, సింగింగ్ అయినా డాన్సింగ్ అయినా దాని మీద ఇష్టం ఉండేవాళ్ళు. ఫ్యామిలీలో అందులో ఒక ఇష్టం వాళ్ళకి కూడా లేదంటే ఎప్పుడు సపోర్ట్ చేసేదే కాదు కదా. సో వాళ్ళకి కూడా కళ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో వాళ్ళు ఎక్కడ అచీవ్ అవ్వట్లేదో, వాళ్ళు అలా పొజిషన్ కి రాలేదో, వాళ్ళు నా ద్వారా అది చూస్తున్నారు. ఓకే, అంటే కేరళ అమ్మాయి, సో అక్కడ వేరే ఉంటది, ఇక్కడ ఇండస్ట్రీ వేరే ఉంటది, టోటల్లీ డిఫరెంట్ ఉంటది. బట్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు భయపడలేదా? తెలుగు ఇండస్ట్రీకి వెళ్తున్నాం, అక్కడ ఏమైనా జరగవచ్చు, ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా వచ్చినాయా? యాక్చువల్లీ మిగతా పీపుల్ గురించి ఎందుకు, ఇప్పుడు ఎక్కడ వెళ్ళినది, ఇప్పుడు తమిళ అయినా తెలుగు అయినా మలయాళం అయినా గుడ్ ఉంటే బ్యాడ్ కూడా ఉంటది ఆబ్వియస్లీ, ఎక్కడైనా. ఇప్పుడు ఒక అమ్మాయి సేఫ్ అంటే తన ఇంట్లో కూడా సేఫ్ కాదు ఎక్కడ కదా. అది నా థాట్, నా సైడ్ నుంచి చెప్తున్నాను. అందరికి కనెక్ట్ అవుతుందో ఏమో తెలీదు. అయితే అమ్మాయి అంటే ఎవరు ఎక్కడ సేఫ్ కాదు కదా, ఎక్కడైనా ఏదైనా జరగచ్చు. బట్ ఇఫ్ వీఆర్ కాన్ఫిడెంట్, ఇప్పుడు నా వర్క్ లో నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరు వచ్చి నన్ను అటాక్ చేయడం అవ్వదు కదా. వితౌట్ అవర్ పర్మిషన్ ఎవరు ఎక్కడ ఏం జరగదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, ఎక్కడైనా వీ కెన్ సర్వైవ్. ఇప్పుడు అలా ఉంది. మేబీ పాస్ట్ లో అలా లేకుండా ఉండేదో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వీఆర్ బ్లెస్డ్.
సోషల్ మీడియా అయినా పీపుల్ తో చాలా కనెక్ట్ గా ఉన్నాము కదా ఇప్పుడు. సోషల్ మీడియా ద్వారా వీఆర్ కనెక్టెడ్ టు ఎవ్రీవన్. సో ఎక్కడ ఏం జరిగిందంటే కూడా అందరికి రీచ్ అవుతుంది తొందరగా. సో అందుకని ఒక భయం ఉండాల్సిన అవసరం లేదు. ఆ భయంతో వై షుడ్ బి స్టాప్ అవర్ సెల్ఫ్? అచీవ్ చేయకుండా ఎక్కడ వెళ్ళకుండా ఎందుకు భయంతో ఒకటే ప్లేస్ లో ఉండాలి? అలా అవసరం లేదు కదా. we have to explore. అది యూస్ చేసుకోవాలి. ఓకే, సూపర్. లైక్ మీ మనసంతా నువ్వే సీరియల్లో హీరో యష్ గారితో ఎలా ఉంటది మీ బాండింగ్ అని? ఫ్రెండ్లీగానే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక ఫ్రెండ్లీ బాండింగే ఉంది అందరితో చెప్పాలంటే. ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఇక్కడ కేరళలో నాకు అక్కడ ఒక ఫ్యామిలీ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఒక ఫ్యామిలీ 50 days ఉంటున్నాను కదా. సో వీళ్ళు కూడా నాకు ఒక ఫ్యామిలీయే, అన్న అక్క అలా ఒక రిలేషన్స్ ఉంది అందరితో. ఎలా ఉంటా సెట్ లో? ఎలా ఉంటారు ఆన్ స్క్రీన్ అంటే మాకు తెలుసు, ఎట్లా అందరం చూస్తూనే ఉంటాం, కానీ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? ఇంకా చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు విలన్స్ ఉంది కదా, విలన్స్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్ళు ఫైటింగ్ ఏ ఉండదు, అలా ఉండదు ఇలా ఉండదని. సో మేమందరం బయటకు వెళ్ళేది, కలిసి రీల్స్ చేసేది, ఫన్ మూమెంట్స్ పెట్టుకుంటే అప్పుడు వీళ్ళు ఇలా థింగ్స్ చేస్తారు, కమెంట్స్ కూడా పెడతారు, వీళ్ళు ఇలాగే ఉండొచ్చు కదా సీరియల్ లో కూడా. బట్ సీరియల్ లో అలా ఉండలేము కదా, సీరియలే కదా. సో వీళ్ళకి కూడా ఎప్పుడు డౌటే, ఓ వీళ్ళు ఇంత క్లోజ్ గా ఉంటున్నారా రియల్ గా? అంత బాగా క్లోజ్. ఇప్పుడు లేడీస్ అంటే రియల్ గా కూడా కొంచెం అయ్యో లేడీస్ ఉన్న ప్లేస్ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంది, ఈగోస్ ఉంటది కదా. ఏం లేదు, 3 years నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యారెక్టర్స్ అయినా అప్పటి నుంచి క్యారెక్టర్స్ అయినా అందరూ ఒక బాండింగ్ లో ఉన్నారు ఇక్కడ. అందుకే చెప్పాలంటే ఒక 3 years ఒక ప్రాజెక్ట్ రన్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో అందరూ ఒకేలా థింక్ చేస్తున్నారు, ఒక బాండ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి వీఆర్ స్టిల్ హియర్. సీరియల్లోనే కాదు, ఇన్ రియల్ లైఫ్ ఆల్సో వీఆర్ సక్సెస్ఫుల్. ఓకే, సూపర్. లైక్ మీ నాన్నగారికి ఆ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పి మా అందరికి తెలుసు. సో చాలా ఇంట్రెస్ట్ లో మీరు చెప్పారు, కానీ ఆ థాట్స్ ఏమైనా మీకు వచ్చాయా? లైక్ ఆ కళలు మీకు ఏమైనా వచ్చాయా? నాన్నగారి చిన్నప్పుడు కొంచెం పాడేది సాంగ్స్ అన్ని, కొంచెం అలా పాడేది. నా డాడీ చాలా బాగా సింగ్ చేస్తారు. సో అప్పుడు కొంచెం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం నేర్చుకున్నా అది సింగింగ్. కేరళ సాంగ్స్ ఏనా లేకపోతే తెలుగు సాంగ్స్ కూడా పాడతారా? తెలుగు సాంగ్స్ కూడా కొంచెం ఇప్పుడు సాంగ్స్ వింటున్నాను కదా నేను. సో నాకు తెలుగు సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. నాకు తెలుసు మీరు చాలా బాగా పాడతారని చెప్పి కూడా. ఒకసారి మీకు మీరు ఇష్టపడే వ్యక్తుల కోసం మా అందరి కోసం ఒక మంచి సాంగ్ పాడొచ్చు? అయ్యో తెలుగులో ఏం కాదు. ఇక్కడ లొకేషన్ లో మీరు షూట్ చేస్తున్నారు, నేను పాడేది ఇక్కడ ఎవరైనా వింటే ఇంకా అది ట్రోలింగ్ అయిపోతుంది. నన్ను దాంతోనే ట్రోల్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మా తెలుగు అమ్మాయిని చూసినట్టు ఉంటది కాబట్టి ఆల్మోస్ట్ మీ తెలుగు సాంగ్స్ అని వింటారు అని చెప్పి మాకు తెలుసు. ఒక్కసారి మా వ్యూవర్స్ అందరూ ఇప్పుడు నేను పాడితే వీళ్ళందరూ ఇక్కడ ఆపేసి వెళ్ళిపోతారు, నేను లాస్ట్ లో పాడతా. వ్యూవర్స్ కోసం తప్పైనా కూడా నేను పాడతా. ఇప్పుడే పాడితే వీళ్ళు అయ్యో ఇది వినాలా లాస్ట్ దాకా అని ఆపేసి వెళ్ళిపోతారు, అందుకని లాస్ట్ లో పాడతా. ఓకే.